तव चरणं शरणं भयहरणं तव चरणं शरणं भवतरणं श्रीरामदूत हनुमान्। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఎన్ని రకాల కుజగ్రహ దోషాలు ఉన్నాయి, కుజగ్రహ దోష నివారణ కోసం ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ దశమి ఉదయం 7:47 వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభం. నక్షత్రం ఉత్తర ఉదయం 6:57 వరకు. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు వృషభంలోను, గురు శుక్రులు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతో పాటు మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కుటుంబంలో కలహ సూచనలు అధికంగా ఉంటాయి. గతంలో చేసిన అశ్రద్ధ పనుల వలన కొన్ని సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి. మేషరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆర్థిక పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు పొదుపు పాటించడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి వైవాహిక జీవితం వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ప్రణాళికల గురించి ఆలోచన చేయటం, వాటికి సంబంధించి తగిన విధంగా చర్యలు తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో వీరు కోరిన విధంగా ఉండటం, దీంతో పాటు వీరు ఆశిస్తున్నట్టుగా పురోగతి కూడా ఆర్థికంగా ఉండటం వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. పాత స్నేహితుల్ని, బంధువుల్ని కలిసేందుకు అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు మీరు ఆశిస్తున్నట్టుగా కోరిన విధంగా మీ పనులు పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా అనేక విషయాలలో మీకు శుభ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గు ముఖం పట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ వృత్తిలో రాణింపు, ప్రతిభ చూపించటం వలన మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు జయస్కంద స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉంటుంది. హఠాత్తుగా ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, ఇతర వృత్తులకు సంబంధించి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనాలోచిత చర్యల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు చర్యల వలన మీ బంధువులు, స్నేహితులతోటి మీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. మీ చర్యల వలన ఎక్కువగా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మిథున రాశికి చెందిన స్త్రీలు కూడా ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి.
మాటకారితనంతో పనులు పూర్తి చేసుకున్నా దానికి సంబంధించి ఏదో ఒక విపత్తు కూడా కలుగుతూ ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. వీటితో పాటు మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. ప్రయాణాలు లాంటివి చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అకాల భోజనం, అకాల నిద్ర వలన శారీరకపరమైన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు కాళికాదేవిని ఆరాధన చేయటం, అమ్మవారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోవటము, ఆశించిన ఫలితాలు లభించటము, ఆర్థిక పురోగతి, సంతానానికి అనుకూలత, మీ ప్రతిభా పాఠవాలకి గుర్తింపు, అనేక విషయాలలో శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఖర్చులు అధికంగా ఉన్నాయి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంత చిత్తంతో ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వలన అధిక ధన నష్టం కలుగుతుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. రావలసిన బకాయిలు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోర్టు విషయాలలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత ఉంటుంది. కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీ స్నేహితులకి, బంధువులకి ఆర్థికంగా ధన సహాయం చేస్తూ ఉంటారు. మాట పట్టింపులు లాంటివి ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వీటిని అధిగమించడానికి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు మాత్రం కుటుంబ ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మీ ప్రతిభకు తగిన గౌరవం అయితే లభిస్తుంది. ఆదాయం పెరిగే మార్గాలు కనపడుతూ ఉంటాయి. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ఈ రెండిటితోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారి వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులకి తగిన ఆదాయ మార్గాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. సంతానానికి విశేషంగా కలిసొస్తుంది. ఇక మీరు చేసే నూతన పెట్టుబడుల వలన ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. కన్యా రాశికి చెందిన స్త్రీలకి కూడా ఇవే విశేషాలు కనపడుతూ ఉంటాయి. అయితే మీ సంతానము, వారి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తున్న పొదుపు పాటించేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలలో జాగ్రత్త వహించాలి. తొందరపాటు చర్యల వలన స్థిరాస్తులను మీరు కోల్పోయే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. పాత బకాయిలు, రుణాలు వీటికి సంబంధించి అధిక ప్రయాసకు గురవుతూ ఉంటారు. ఈఎంఐ లాంటివి కట్టాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నలుగురికి ఆర్థికపరమైన విషయాలలో సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. తులారాశికి చెందిన స్త్రీలకి మాత్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన కలహ సూచనలు ఎక్కువగా ఉంటాయి. మీరు చెప్పే మాటని నలుగురు వినకపోవటం, ఎదురించటం, లేదా మీరు చెప్పిన విధంగా నడుచుకోకపోవటం మీకు ఇబ్బందికరంగాను, నిరాశగాను కనపడుతూ ఉంటుంది. తులారాశికి చెందిన వారు ఈరోజు నరసింహస్వామి వారితో అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు
పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలత అయితే గోచరిస్తోంది. హఠాత్తుగా గౌరవ మర్యాదలు పెరగటం, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ రావటం, స్థానచలనము, బదిలీలు, ఆశించిన దానికంటే కూడా అనేక విషయాలలో పురోగతి లభించటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీ స్వవిషయాల గురించి నలుగురితో చర్చించకపోవటం మంచిది. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దీంతో పాటు మీరు ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని పూర్తి చేస్తారు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆత్మవిశ్వాసం వలన, మనోధైర్యం వలన పనులు సకాలంలో పూర్తి కావటం, దీంతో పాటు మీ భవిష్యత్తు గురించి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. పొదుపు పాటించేందుకు ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు గోచరించడం లేదు. ఉన్నతాధికారులకి మీరు చేసిన పనుల గురించి మాత్రం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీరు ఆశిస్తున్న ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. బంధుమిత్రులతోటి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క అనేక విషయాల గురించి మీరు నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా పట్టు విడుపు అవసరం. కోపావేశాలు అధికంగా కలుగుంటారు. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత గోచరిస్తోంది. ఉన్నతాధికారులకి జవాబు చెప్పాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. స్థానచలనం కోసం ప్రయత్నిస్తున్నా లేదా దూర ప్రయాణాలు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా అందులో మీకు ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ధనురాశి వారు ఈరోజు మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీరు ఆశించిన దానికంటే కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాభాలు కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు మీ స్నేహితులు, బంధువులని మీరు కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆశించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి వచ్చేందుకు అవకాశం ఉంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి గోచరిస్తోంది. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలత, పేరు ప్రఖ్యాతులు పెరగటం, గౌరవ మర్యాదలు పెరగటం, దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, సానుకూలత, దీర్ఘకాలిక పెట్టుబడులలో మీకు ఆర్థికంగా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. మకర రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాభివృద్ధి గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకి శ్రమతో పాటు వీరికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆశించిన దానికంటే కూడా తక్కువ ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి నెమ్మదిగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంది. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలలో సానుకూలత కోసం ప్రయత్నించండి. బంధువర్గీయులు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోదర సోదరీమణులతోటి స్థిరాస్తి వ్యవహారాలలో మీకు మాట పట్టింపులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఆరోగ్యము, వ్యాపారము, ఉద్యోగము, ఆర్థికపరమైన విషయాలు, శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు, వీటిని మీరు అధిగమిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు పాత బకాయిలు, రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కలుగుతున్న మార్పులు, చేర్పులు మీకు ఆర్థికంగా అనుకూలతను కలిగిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా సానుకూలత, ఆర్థిక అనుకూలత, కుటుంబ వ్యవహారాలు అన్నీ ఒక కొలికి రావటము, నూతన వస్తు వాహనాలు అమరటము, దీంతో పాటు నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలతలు తొలగిపోయి అనుకూలత అనేది గోచరిస్తోంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారానికి అధిపతి కుజుడు. జాతకంలో కుజదోషం అనేక రకాలుగా ఉంటుంది. జన్మకుండలిలో లగ్నంలో కుజదోషం ఉన్నట్లయితే ఈ కుజదోషం ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులను కలిగింపజేస్తుంది. అలాగే లగ్నంలో ఉన్న కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడటం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. జన్మకుండలిలో 4వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే దీన్ని చతుర్థ కుజదోషం అంటారు. దీనివల్ల భూములు, గృహాల పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. జన్మకుండలిలో 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ కుజుడు ఉన్నట్లయితే ఈ రెండింటిని వివాహపరమైన కుజదోషాలు అనే పేర్లతో పిలుస్తారు. దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జన్మకుండలిలో వ్యయస్థానం 12వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే దీన్ని వ్యయ కుజదోషం అంటారు. దీనివల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటే శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. ఇలా జ్యోతిష శాస్త్రపరంగా అనేక రకాలైన కుజదోషాలు చెప్పడం జరిగింది. ఈ కుజదోషాలన్నీ పోగొట్టే శక్తి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనకు ఉంటుంది. అందుకే మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసిన, నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసిన కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మంగళవారం సందర్భంగా కందులు దానం ఇచ్చినా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుజదోషం అనేది సింహరాశి, కర్కాటక రాశి వాళ్ళకు వర్తించదు. ఎవరికైనా సరే 28 సంవత్సరాలు దాటిన తర్వాత కుజదోష ప్రభావం తగ్గిపోతుంది. కుజదోషాన్ని సంపూర్ణంగా తొలగింపజేసుకోవటానికి, అన్ని రకాలైన కుజదోషాల నుంచి బయటపడటానికి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రజపం మంగళవారం నాడు చేయటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అన్నపూర్ణమ్మ దేవాలయంలో యోగ్యత, అయోగ్యత అన్న విచారణ ఉండదు. వచ్చిన వాళ్ళకి అన్నప్రసాదం పెట్టడమే. అటువంటి తల్లి అన్నాన్ని పెట్టడం ద్వారా అసలు పరబ్రహ్మాన్ని అందిస్తోంది లోకానికి. పరబ్రహ్మ తత్వము ఏ రూపంలో ఉంటుంది అంటే అన్నం రూపంలోనే ఉంటుంది. అందుకే వేదం అన్నం గురించి చెప్తూ ఒక మాట అంటుంది, అన్నాత్ భూతాని జాయంతి జాతాన్యన్యేన వర్ధంతి. అలాగే సర్వాన్ ప్రాణినః భక్షయతి సంహరతీతి ఇది అన్నం అంటుంది. అన్నం అంటే అన్నము వలన సమస్త భూతములు పుడుతున్నాయి. అంటే అన్నమే బ్రహ్మ, అన్నమే సృష్టికర్త, అన్నమే శ్రీ మహావిష్ణువు. ఎందుకని జాతాన్, ఆ పుట్టినటువంటి ప్రాణులన్నీ కూడా వర్ధంతే, దేని వలన పెరుగుతున్నాయి అంటే అన్నాన్ని తిని. ఈ శరీరమునకు అన్న వికారము అని పేరు. ఇది పుట్టినప్పుడు నాకు ఈ చెయ్యి అంత ఉంటుంది ఉన్నది, కానీ ఇప్పుడు 6 అడుగులు పెరిగింది. దేని చేత పెరిగింది? తిన్న అన్నమే ఈ శరీరంగా మారింది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధానబడేటటువంటి 7 పదార్థములతో ఈ శరీరం ఇంత పెద్దదైంది. అంటే అన్నము వలననే కదా ఈ శరీరము నిలబడుతోంది. అంటే శరీరమును పోషించి నిలబడుతున్నదేది అన్నమే. అందుచేత స్థితికర్త శ్రీ మహావిష్ణువు.
అన్నమే సమస్త ప్రాణులను పడగొట్టేస్తుంది. ఎలా అంటే ఈ సంధిబంధములు సడలిపోయి రోగము లోపలికి ప్రవేశించాలి అంటే అన్నము ద్వారానే ప్రవేశిస్తుంది. ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత వైద్యుడు మీరు ఇది తినకూడదు అంటాడు. ఏది తినకూడదని వైద్యుడు చెప్పాడో దాని మీదే జిహ్వచాపల్యం, అది తింటాడు. అదే రోగము వృద్ధి పొందడానికి కారణమై చిట్ట చివర శరీరము సంధిబంధములు సడలిపోయి పడిపోవడానికి కారణమవుతుంది. ఇప్పుడు అన్నమే రుద్రస్వరూపమైంది కాబట్టి అన్నమే పరబ్రహ్మం, అన్నమే సృష్టికర్త, అన్నమే స్థితికర్త, అన్నమే ప్రళయకర్త అయినప్పుడు అన్నాన్ని మించినటువంటి గొప్ప పదార్థం లోకంలో ఎక్కడుంది? మీరు ఎవరికైనా ఏదైనా ఎంత దానం చెయ్యండి, నేను తృప్తి పొందాను అని చెప్తాడు అని అనడం చాలా కష్టం. బంగారం పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఇంకో కాసిస్తే బాగుందనుకుంటాడు. ఇల్లు కట్టించి ఇచ్చారనుకోండి, ఇంకా దీని మీద 2 గదులు ఇలా ఉంటుంటే బాగుండేది అనిపిస్తుంది. పొలం ఇచ్చారనుకోండి, ఇంకా ఇటువంటి పొలం కూడా ఇస్తే బాగుందనిపిస్తుంది. ఏది ఇచ్చినా ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. అన్నం ఉందనుకోండి, మీరు ఆకలి ఉన్నవాడిని పిలిచి అన్నం పెడితే వాడు తృప్తి పొందాడు అని నోటితో చెప్పక్కల్లా, వాడి త్రేణుకు సంకేతం. ఇక చాలు, అమ్మా కడుపు నిండా అన్నం పెట్టావు తల్లి, నీ ఇల్లు వృద్ధిలోకి రావాలని లేచి పెడతాడు. అవతల వ్యక్తి తృప్తి పొందేటట్టుగా పెట్టడానికి యోగ్యమైన పదార్థము అన్నం ఒక్కటే.